సంగారెడ్డి జిల్లా పుల్కార్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో క్రిస్టియన్ మిషనరీ సభ్యులు విద్యార్థులకు మత ప్రచారం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. మానవులంతా ఒకటే అని బోధించాల్సిన ఉపాధ్యాయులు తమ దేవుడు గొప్పవాడంటూ విద్యార్థులకు ప్రచారం చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. మనిషిగా పుట్టిన వ్యక్తి మరణించి మళ్ళీ దేవుడిగా మనుషుల కోసం పుట్టాడని, మారే దేవుడు మరణించిన మనుషులకు ఉపయోగం లేదంటూ హిందూ దేవులను కించపరిచేలా మిషనరీ సభ్యులు విద్యార్థులకు బోధించారు. అన్యమత ప్రచారాన్ని విద్యార్థులకు ఎలా బోధించారంటూ స్థానికులు ప్రిన్సిపాల్ జ్యోతి హెబ్జిబాను స్థానిక యువకులు నిలదీశారు. అధికారులు ప్రిన్సిపాల్ జ్యోతి హెబ్జిబాపై చర్యలు తీసుకోవాలని స్థానిక యువకులు కోరారు. హోల్ వరల్డ్ ఒక సూర్యుడే వెలిగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఎన్నో రోజు అది? 4th డే. 5th డే ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నింటినీ కలుగజేశాడు అదే రోజు. అప్పుడు దాకా ఎట్లా వచ్చాయి? మాట చేత వచ్చాయి, చేత చేయలేదు. అయితే మనిషిని మటుకు దేవుడు ఎలా చేశాడంటే నేల నుంచి మట్టి తీసుకున్నాడు. పిల్లలు తీసుకొని మూకు, కళ్ళు, చెవులు పెట్టి మరి ఆయన ఊపిరి మనలో వదిలాడు. జంతువులకి పక్షులకి రెండే ఉంటాయి పిల్లలు. ఒకటేంటి? రక్తము, రెండోది చచ్చిపోతుంది. దాని చాప్టర్ క్లోజ్. కానీ మనిషికి ఏముందంటే వచ్చేటి. అయితే ఒక చెట్టు పెట్టాడు, దాని పేరు జీవవృక్షము అంట. ఏం పేరు చెప్పండి? జీవవృక్షం. అది తింటే ఎప్పటికీ జీవిస్తారు పిల్లలు. అయితే ఇంకో చెట్టు పెట్టాడు, దానికి మంచి చెడ్డలు ఇచ్చే చెట్టు అని పేరు పెట్టాడు. ఏం పేరు? మంచి చెడ్డలు ఇచ్చే చెట్టు అని. అయితే ఒక ఫస్ట్ మనిషి యాడమ్ అంటారు. ఫస్ట్ మనిషిని ఏమంటారు? యాడమ్. యాడమ్ అంటే డస్ట్ అని అర్థం. పింక్ డస్ట్. డస్ట్ ఎవరు? ఆ మధ్యలో ఉండే ఒక చెట్టు పండు, దాని పేరు మంచి చెడ్డలు. అది తింటే ఏమవుతారంట? చచ్చిపోతారట. అది చచ్చిపోతారు అని చెప్పినందుకు మరి ఒక్క కండిషనే కదా, పర్వాలేదు. అయితే సైతానుడు ఏం చేశాడంటే మానవుడిని మోసం చేసేదానికి దెయ్యమోడు దేవునికి వ్యతిరేకంగా వచ్చి ఏం చేశాడు? ఈ పండు తింటే ఇంకా చచ్చిపోవాలని. అయితే ఆ పండు తిన్నారు. లోకంలో అందరికీ మరణం వస్తుంది. మరణం లేకుండా ఏమన్నా ఊరుందా? మొందలగడ్డ లేకుండా ఊరున్నా ఉందా పిల్లలు? అయితే ఈ మరణం వల్ల నిత్య నరకానికి పోతాం. ఇంకొక మరణం, రెండో మరణం ఏమంటారు? నిత్య నరకం. నిత్య నరకానికి పోకుండా ఉండేదానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి క్రిస్మస్ దినం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి మనల్ని మేము మేడం మంచి ఎవరు మేడం పేరు నేను మేడం పేరు వాళ్ళకి రాలేవంటే ఏ మేడం పంచమని చెప్పింది? పర్వీన్ మేడం. ఎక్కడ ఉంది పర్వీన్ మేడం? మీరు పంచమని చెప్పారా మేడం పిల్లలకి? మేడం మీరు పంచమని చెప్పారా? మాకు వాళ్ళు ఎవరు? సంగారెడ్డి టీం పర్టికులర్ ఎవరు వచ్చినా ఇచ్చేస్తారా? అట్లా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఏమి ఇస్తున్నారు? దాని ప్రకారం దేని ప్రకారం మరి ప్రేయర్ ఎట్లా చేపిస్తారు? అందరితో బయట నుంచి అసలు బయటికి ఎందుకు వస్తుంది మేడం? స్కూలా ఇది, లేకపోతే అది క్యాంటీనా? స్కూల్ లేకపోతే ఏమన్నా ఫంక్షన్ హాలా? అనిపించడం చేసారు కదా మీరు, అనిపించడం చేసారు కదా. చేసిన తర్వాత ఓకే అంటే ఏముంది? కట్టేయండి. ఫస్ట్ డొనేషన్ నేనే ఇస్తాను. ఎట్లా అనిపిస్తారు పిల్లలతోటి? ఫోర్స్ ఏంది? అందరికి కూర్చోబెట్టిన తర్వాత ఫోర్స్ ఏంది మేడం? స్టూడెంట్ తప్పకుండా కూర్చోబెట్టిన తర్వాత ఫోర్స్ ఏంది? భయమే ఉన్నావు కదా. ముందట అధ్యక్షత మీరే కూర్చున్నారు కదా. మీరు కూర్చొని చేయించారు. ఎట్లా చెప్పారు? మీరు కూర్చున్నప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి చేయించారు. ఎందుకు అబ్జెక్షన్ ఏంది మేడం? చేసిన దానికి చేసిరు, తప్పు చేసిరు. ఆల్రెడీ కంప్లైంట్ చేస్తాం మేము బరాబర్. లేకపోతే మేము కూడా ఫెస్టివల్స్ మేము కూడా మంత్లీ 4-5 ఉన్నాయి. మాకు కూడా చేయండి. మీరు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. రేపు మాక నుంచి మంత్లీ 4 మేజర్ ఫెస్టివల్స్ ఉంటాయి. మేము కూడా చేస్తాం. మేము బరాబర్ చేస్తాం. చేస్తాం. పిల్లలకి చేస్తాం మేడం. చేస్తాం. యాక్సెప్ట్ చేస్తారు కదా. మీరైతే కాదు మేడం, అని చేయాలి. మీరైతే కాదు చేస్తాం. అంటే దేని గురించి మంచి చెప్పారు? మీరేమైనా స్పాన్సర్ చేసారా? మీరు స్పాన్సర్ చేయండి. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు వెళ్ళిపోయినాక ఎట్లా పంపించారు?
స్నాక్ లాగా అండి. స్నాక్ లాగా స్నాక్ లాగా అనుకొని ఇవ్వాలి. ఏమంటే మేము డొనేషన్స్ ఇచ్చిండ్రు వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఎట్లా ఇస్తారు వేరు వాళ్ళు ఎట్లా ఇస్తారు మరి ఇచ్చినా మనం ఎట్లా ఇస్తారు ఎట్లా తీసుకుంటారు ఒక హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్ అంటే అదొకటే ఉందా హ్యూమన్ బీయింగ్ ఇది ఒకటే ఫెస్టివల్ కా హ్యూమన్ బీయింగ్ ఇది ఒకటే ఫెస్టివల్ ఇది ఒకటే ఫెస్టివల్ కా హ్యూమన్ బీయింగ్ మేము ఇస్తాం. ఎవరు ఇచ్చినా ఎట్లా ఇస్తారు ఎవరు ఎట్లా ఇస్తారు ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు దేని ప్రకారం చేస్తారు ఎవరైనా ఏదైనా కలిపి ఇచ్చేస్తారా పిల్లలకి ఏదైనా కలిపి ఇచ్చేస్తారు ఎవరు మీరు ఇప్పుడు టేస్ట్ చేసిరా మీరు ఇప్పుడు టేస్ట్ చేసిరా డైరెక్ట్ ఇస్తారు కదా ఏదైనా కలిపి ఇచ్చేస్తారు కదా పిల్లలకి ఏదైనా కలిపి ఇచ్చేస్తారు కదా అంటే ఎవరు ఏది ఇచ్చినా పిల్లలకి ఇచ్చేస్తారు కదా ఆర్గ్యూ కాదు మీకు అడుగుతున్నా మీరు ఎట్లా మీనింగ్ ఫుల్ గానే మాట్లాడుతున్నా కరెక్ట్ మీనింగ్ గా మాట్లాడుతున్నా ఎట్లా ఇప్పిస్తారు మీరు ఇగో సార్ వీళ్ళందరూ మీ పిల్లలే కదా మీరేమన్నా సొంతంగా ఇచ్చేది ఉండే మీరేమన్నా ఇచ్చేది ఉండే అట్లాంటే సార్ అంటే మునితే మొత్తం మునిగి ఉంటానా మొత్తం మునిగి ఉంటాయి అది వేస్ట్ అయితే కట్టేస్తాం మరి ఇచ్చేస్తారా ఇప్పుడు కొట్టాలా బయటికి వెళ్ళి అది ఎట్లా ఫాస్ట్ ఎట్లా అవుతుంది ఇదా మేడం ఇలానా ఇదా ఎవరి కోసం పిల్లల కోసమేనా ఉందా ఎక్కడ ఏడో జీవో ఉంది మరి ఎట్లా చేస్తారు మా సెలబ్రేషన్స్కి మేము ఏబీపీ అని చెప్తేనే మాకు మనీ పర్మిషన్స్ ఉంటాయి మీకు ఏ పర్మిషన్ తోటి చేసుకుంటున్నారు ఏ పర్మిషన్ ఉందని చేస్తారు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎక్కడ చేస్తారు ఏడా జీవో ఉందా చూపించండి మేడం అన్నీ ఉంటే చూపించండి మేడం చూపించండి ఎక్కడుంది చూపించండి ఏ సార్ ఉన్నది ఎక్కడ జీవో ఉన్నది సెలబ్రేషన్ చేయాలని ఏ సెలబ్రేట్ చేసారు వేరే పండుగలు ఏవి సెలబ్రేట్ చేసారు చేయించారు ఏవి చేస్తారు బతుకమ్మ స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్ అది బతుకమ్మ స్టేట్ ఇది స్టేట్ గవర్నమెంటా ఇది స్టేట్ గవర్నమెంట్ చూపించండి మేడం బతుకమ్మకి బతుకమ్మ సెలబ్రేషన్కి ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్కి ప్రోటోకాల్ ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఉంది మీ దగ్గర ఇప్పుడు దీనికి చూపించండి బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఉంది మేడం స్టేట్ గవర్నమెంట్ నుంచి దీనికి ఏమైనా ఉందా చూపించండి ఎట్లా చేస్తారు ఉంటేనే ఎట్లా చేస్తావు మేము కూడా రేపు పొద్దున మాకు కూడా ఉన్నాయి ఫెస్టివల్స్ మేము కూడా చేస్తాం ఏది ఉన్నది ఎట్లా చేస్తారు మేడం అదే రేపు పొద్దుగాల మాట్లాడుకోండి అందరికి నమస్కారం ఇది పుల్కాల్ మోడల్ స్కూల్ ఇక్కడ ప్రిన్సిపాల్ జ్యోతి ఎస్పీ బా ఒక పరిస్థితి ఏంటంటే ఇక ఫస్ట్ జ్యోతి అని తర్వాత ఏమంటే మళ్ళీ క్రిస్టియన్ పేరు పెట్టుకుంటుంది కానీ ఇవే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇక్కడ క్రిస్టియన్ సంబంధించిన ఫెస్టివల్ పెద్ద ఎత్తున చేసింది పిల్లలతో చేపించింది బయటికి వెళ్ళి ఫాస్ట్గా పిలిపించింది మళ్ళీ నేను ఎన్ని డబ్బులు తీసుకో మాకు తెలియదు ఫాస్ట్గా పిలిపించింది పెద్ద ఎత్తున ఫెస్టివల్ చేసింది పిల్లలతో అందరితో ప్రేయర్ చేయించింది యేసు ప్రభువా అని చెప్పి ప్రేయర్ చేయించింది ఓట్లు తినిపించింది జిల్లా సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అడుగుతున్నాం ఈ జిల్లా కలెక్టర్ గారికి అడుగుతున్నాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు అడుగుతున్నాం మీరేమన్నా సర్క్యులర్ ఇచ్చారా మోడల్ స్కూల్ లోపల కృష్ణ సమయ ఫెస్టివల్ నిర్వహించండి పిల్లలతో ప్రేయర్ చేయించండి అని చెప్పేసి ఏమన్నా మీరు సర్క్యులర్ ఇచ్చారా ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కావాలని పిల్లలందరినీ మతం మార్చాలని ఒక దురాలోచనతో ఈ యొక్క పిల్లలు తీసిన ఫోటోస్ వీడియోస్ వేరే దేశాలకు అమ్మించి ఏదో చర్చికి అమ్మేసి డబ్బులు తీసుకోవాలని ఒక దురాలోచనతో ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఏమంటే పిల్లలందరూ తీసుకొచ్చేయమంటే ఇక్కడ ప్రేయర్ చేయించి ఒక హిందువులందరూ క్రిస్టియన్గా మార్చడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రిన్సిపల్ గారు చాలా రకాలుగా జాతీయ జెండా పండుగ 26 జనవరి కావచ్చు ఈమె జెండా ఎగిరేసే సమయంలో కొబ్బరికాయ కుట్టది పిల్లలకి ఆర్టికల్ ఇస్తే పర్సనల్ గా ప్రేయర్ చేసి ఆర్టికల్ ఇస్తారంటే పిల్లలు చెప్తున్నారు ఒక టీచర్ సంబంధించి కానీ ఒక లెక్చరర్ సంబంధించి కానీ ఏమైనా బర్త్డేస్ అంటే ఎవరైనా విద్యార్థులు వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని మేము కేక్ కట్ చేసామంటే ఎవరు కేక్ కట్ చేయదు అని వార్నింగ్ ఇస్తారంట ఒక లెక్చరర్ కానీ ఒక టీచర్ కానీ బర్త్డే జరపని టీచరు ఒక హిందూ పండుగ సంబంధించి పిల్లలు చాలాసార్లు మేము గణేష్ పెట్టుకుంటామని చెప్పేసి వేరే పండుగ తీసుకోమని చెప్పేసి ఎవరు పర్మిషన్ ఇవ్వము ఎవరు పెట్టదని చెప్పేసి ఎలాంటి పండుగ జరపంచలేని ఇక్కడ టీచర్ గారు కావాలని ఒక మత ప్రచారం చేస్తూ పిల్లలకు చిన్నప్పుడే విషయాలు నూరిపోయాలని ఒక ఆలోచనతోటి అందరి కన్వర్ట్ చేయాలని ఒక ఆలోచనతోటి ఇక్కడ క్రిస్టియన్ పండుగ జరిపించింది
కాబట్టి ఇది కరెక్ట్ విషయం కాదు. జిల్లా అధికారులు ఆలోచించి ఈ యొక్క ఎవరైతే ప్రిన్సిపాల్ జ్యోతి గారు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. దీనికి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే టీచర్స్ ఉన్నారో, లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాం, డిఓ గారికి కంప్లైంట్ ఇస్తాం. అవసరం అంటే విద్యాశాఖ మంత్రి కంటే మేము కంప్లైంట్ సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికన్నా అధికారులు ఆలోచించండి, ఇక్కడ టీచర్ ఆలోచించండి. ఇందులో ఎలాంటి వ్యతిరేక సంఘటన జరిగే చూసి ఊరుకోమని హెచ్చరిక ఇస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ఈ ప్రిన్సిపల్ గారు పిల్లలు ఏమైనా విషయాలు అడుగుతుంటే కూడా వాళ్ళకి లోపలికి వెలిసి వార్నింగ్ ఇస్తుందంట. ఏమైనా బయటికి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ ఇవ్వదు, ఇంకా వేరే ఏదైనా పర్మిషన్ ఇవ్వదు. ఏమైనా చేసిన సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ ఏమంటే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆర్టికల్ ఇవ్వమంటే కూడా ఇవన్నీ సతాయిస్తుంటది. ఆమె పే చేసి మాత్రం ఆర్టికల్ ఇస్తుంది. అంటే పిల్లల్ని వేధించే ఒక లెక్చరర్ ప్రిన్సిపల్ గారు, ఒక హిందూ పండుగలకు ఎలాంటి పర్మిషన్ ఒక ప్రిన్సిపల్ గారు, పిల్లల్ని రకరకాల వేధిస్తున్న ఒక ప్రిన్సిపల్ గారు ఇవాళ ఒక క్రిస్టియన్ పండుగ జరుపుకోవడానికి పెద్ద ఎత్తున పర్మిషన్ ఇచ్చింది, ఆ పండుగ జరిపించింది. అంటే ఇక్కడ ఫోటోస్ అందరూ చర్చికి అమ్మేసింది, ఈ వీడియోస్ అనేది చర్చికి అమ్మేసింది. కాబట్టి ఎన్ని డబ్బులు మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి గవర్నమెంట్ డబ్బులు తింటూ గవర్నమెంట్ సొమ్ముతో బతుకుతూ ఇవాళ ఒక మత ప్రచారానికి సహకరించిన టీచర్ గారి పైన చట్టపరమైన ఏ చర్య తీసుకోలే. ఆమెను పుల్కల నుండి ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి ఆమెకు ఇంటికి పంపించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అధికారులపై ఎలాంటి చర్య తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, మా యొక్క తడకేందో చూపిస్తామని చెప్పేసి విద్యాశాఖ అధికారులు హెచ్చరిక చేస్తున్నాం.